అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన చిన్నింటి భాగోతం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇది విన్నావా మంగమ్మొదిన? మన వీధి చివర వెంకట్రావు 3 నెలల నుంచి తిన్నగా ఇంటికి రావటం లేదట. కారణం తెలుసా? అంది బొగ్గులు నొక్కుంటూ రాజమ్మ. క్యాంపుల మీద తిరుగుతున్నాడేమో వదినా, అనుమానంగా చూసింది మంగమ్మ. కర్రు కర్రుమని దగ్గి చేతులు 2 గాల్లో తిప్పింది రాజమ్మ. క్యాంపులా వల్లకాడ ఆ సుశీల అలా చెప్పుకొని ఇంటి గుట్టుని మొగుడు వెధవేషాల్ని కాపాడుకుంటోంది. ఆ మధ్య కొన్నాళ్ళు రాత్రుళ్ళొచ్చేవాడు కాదుట. ఇప్పుడు పగలు రాత్రి కూడా మకాము అక్కడేనంట. ఎప్పుడో వారానికొకసారి ఇంటికొచ్చి పెళ్ళాం పిల్లని చూసి పోతున్నట్ట. అందుకే కాబోలు ఇంటి ముందు బండి కూడా కనిపించటం లేదు. నువ్వు గమనించలేదు? దీర్ఘం తీసింది రాజమ్మ పడిసం గొంతుతో. మళ్లీ ఒకసారి కర్రు కర్రుమని దగ్గి వెకిలిగా నవ్వి. అలాగా? అయితే ఇంటికి తిన్నగా ఎందుకు రావటం లేదట? ఆరాగా అడిగింది మంగమ్మ. రాజమ్మ గొంతు తగ్గించి నోటి దగ్గర అరచేతిని పెట్టుకుని రహస్యం చెబుతున్నట్లు అంది. ఎందుకేమిటే, ఎక్కడో చెన్నెల్లుందిట. నిజమా? ఇదేం పోయే కాలం వెంకట్రావుకి? పెళ్ళై 15 ఏళ్లయింది. 3 పిల్లలు, శుభ్రంగా 6 గదుల పెద్ద ఇల్లు వాకిలి అన్నీ పెట్టుకొని మళ్ళీ ఇంకో ఆడది చిన్నిళ్ళు కావాల్సొచ్చిందా? మెటికలు విరిచింది మంగమ్మ. ఒకసారి ముక్కు ఎగబీలిస్తూ పడిసం గొంతు సవరించుకుంది రాజమ్మ. పెడబుద్ధులుదినా, కొందరు మగాళ్లకి తలపండే వయసులో పోయే కాలాలొస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న సినిమాలు మాత్రం ఎలా ఉన్నాయి? ఆయనకిద్దరు, 2 పిల్లల ముద్దులు మొగుడు, ఆవిడ మా ఆవిడే, మా నాన్నకి పెళ్ళి అంటూ ఇలాంటి సినిమాలు దిక్కుమాలను చూస్తే మరి ఇలాంటి పెడబుద్ధులు కాక ఇంకేమిటి అంటూ మళ్లీ ఓ వకిల్ నవ్వు నవ్వి, వెళ్ళొస్తాను వదినా, ఆయన ఇంటికి వచ్చే వేళ అయింది. ఆయన ఇంటికి రాగానే నే కనిపించకపోతే ఊరుకోరు. వదినా, అన్నట్టు ఈ విషయం సుబ్బమ్మత్తకు కూడా చెప్పు వదినా అంటూ గోడ దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది రాజమ్మ. ఇదిగో ఏమండోయ్ సుబ్బమ్మొదిని గారు, ఇది విన్నారా? మన వీధి చివర వెంకట్రావు గారు, అదే ఆ సుశీల మొగుడు. తెలిసింది. చెన్నెల్లు పెట్టాడటగా. బొత్తిగా ఇంటికి రావటం, సుశీల ముఖం చూడటమే మానేశాడంట కదా. అయితే మీదాకా వచ్చిందన్నమాట. మంగమ్మ కళ్ళు తిప్పింది. రాకుండా ఎలా ఉంటుంది? ఆ మెరకవీధి మాణిక్యమ్మ చెప్పింది. ఆ వెంకట్రావు అంత ఘనకార్యం చేశాక నలుగురికి తెలియకుండా ఎలా ఉంటుందమ్మా? 3 నెలల నుంచి ఆ వెంకట్రావు తిన్నగా ఇంటికి రావటం లేదట. సూట్ కేసులో పెట్టుకుని బట్టలు, దుప్పట్లు, ఫ్యాను, ఇంకా చిన్న చిన్న సామాన్లు టాక్సీలో పెట్టుకుని తీసుకెళ్లాట. వాళ్ల పని మనిషి మా పని మనిషి ఒకరే కదా. అదే ఒకసారి గుడి దగ్గర సుశీల కనిపిస్తే అడిగేశాను కూడా. ముఖం మీద అడిగావన్నమాట. అడిగేశాను. నాకేం భయం? ఏమందేమిటి? ఏదో పండ్ల మీద తిరుగుతున్నాడని మొహం చాటేసింది. కాని సుశీలమ్మ పిల్లలు మా పిల్లలు స్నేహితులు. ఒకే స్కూలు కదా. పసిపిల్లలకి దాపరికం ఏం తెలుస్తుంది? ఏరా, మీ నాన్న కనిపించటం లేదని అడిగితే చిన్నింటికి వెడుతున్నాడని చెప్పేశారట పిల్లలు అంది. అలాగా? పిల్లలు దేవుడు సమానం. వాళ్ళకి అబద్ధాలు ఆడటం రాదు. ఇంతకీ ఆ చిన్నెల్లు ఎక్కడుందో, ఆ టక్కులాడి ఎవరో ఏమన్నా ఆచూకీ తెలిసిందా? ఆవిడ్ని వెంకట్రావు పెళ్లి చేసుకుంటానంటుందంట, లేక ఊరికినేనా? సుబ్బమ్మ మూతి విరిచింది. ఏమో వదినా, ఇంకా విషయాలవి బయటికి పొక్కలేదు. ముందు ముందు అన్నీ తెలుస్తాయిలే. రంకు బొంకు దాగుతాయా ఏమిటి? వస్తాను వదినా. సరే వదినా, నాకు పనుంది. ఎక్కడ చాకరీ అక్కడే ఉంది అంటూ వెళ్ళిపోయింది. అమ్మయ్యా అనుకుంది ఆ ఇంటి గోడ. పెళ్లి పందిరి ముందు ఆటో రిక్షా దిగి లోనుకొస్తున్న జానకమ్మని చూస్తూనే శారద ముఖం వికసించింది. పూలదండలు అల్లుతుండల్లా గబగబా లేచి పందిట్లోకి వచ్చింది. జానకమ్మక్కయ్యా, బావున్నావా అంది. నాకేమే తల్లి, నువ్వెలా ఉన్నావు? ఎప్పుడైనా పట్నంలో మా అమ్మాయి నువ్వు కలుసుకుంటున్నారా? లేక దూరాబారాలని? అయినా ఎవరి పని ఒత్తిడి వారికుందనుకో, పైగానికి ఉద్యోగం కూడాను అంది జానకమ్మ.
జానకమ్మ కూతురు సుశీల, జానకమ్మ కాస్త దూరపు వరుస చెల్లెలు శారద ఉండేది పట్నంలోనే. కాని సుశీల ఇంటికి బాగా దూరంగా ఉంటారు. స్వగ్రామంలో అన్న కూతురు పెళ్లికొచ్చింది శారద. జానకమ్మ అంటే సుశీల తల్లిదండ్రులు ఉండేది కూడా ఆ గ్రామమే. ఈ మధ్య మీ అమ్మాయిని కలుసుకోలేదక్కయ్యా, కాని ఆ నోట ఈ నోట విషయాలు తెలుస్తున్నాయనుకో. నీకు ముఖ్య విషయం చెప్పాలి, ఒకసారి ఇలా రాకయ్యా అంటూ జానకమ్మని చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకెళ్ళింది శారద. నే వచ్చి 3 రోజులయ్యిందక్కయ్యా, మీ ఇంటికొద్దామంటే కుదరలేదు. అయితే నీకే విషయం తెలియదన్నమాట. జానకమ్మ కళ్ళెత్తింది, నొసలు ముడిచి అడిగింది, ఏం విషయం? అదే మీ అల్లుడి విషయం. అల్లుడి విషయమా? ఏమిటే తల్లి? గాభరాగా అడిగింది జానకమ్మ. అనవసరంగా గాభరా పడకక్కయ్యా, అంతా కులాసయలే. కాని అయ్యో ఏమిటే తల్లి? సుశీల సంసారం సరిగా లేదని విన్నానక్కయ్యా. ఈ మధ్య మీ అల్లుడు తిన్నగా ఇంటి పట్టున ఉండటం లేదట. ఎక్కడో చిన్నిళ్ళుందట. బట్టలు, ఫ్యాను, బండి ఇలా ఏవేవో తన సామాన్లు కూడా తీసుకుని వెళ్ళాట. పగలు రాత్రి ఇంటికి రావటం లేదట. నెలకి 2-3 సార్లొచ్చి వెళుతున్నట్ట. ఇరుగు పొరుగు పని మనుషులు అందరూ అంటున్నారు. మీ మనవల్ల కూడా మీ నాన్న కనిపించటం లేదే అంటుంటే చిన్నింటికి వెళ్తున్నాడు అని చెప్తున్నారట. మరి ఈ పెళ్లికి ఎలాగో వస్తున్నాను కదా అని నీకన్నీ వివరంగా చెప్పచ్చని ఊరుకున్నాను. ఈ పెళ్లి లేకపోతే నీకు ఉత్తరం రాద్దును. అలాగా? సుశీలన్న నాకే ఉత్తరం రాయలేదే తల్లి. అభిమానపడిందో ఏమో, బిడ్డ ఎంత కుమిలిపోతోందో. నీతో పాటే నేను పట్నం వస్తానే శారదా. మేమింకా 15 రోజులు సెలవు పెట్టామక్కయ్యా. మా అత్తారింటికి కూడా వెళ్ళాలి. అక్కడ పొలాలు అవి చూసుకోవాలి కదా అంది శారద. అలాగా? అయితే నేను రేపే పట్నం వెళ్తాను. మీ బావగారికి కోతల సమయం, రావటం కుదరదు. ముందునే వెళ్ళి అసలు సంగతి ఏమిటో తెలుసుకుంటాను అంటూ కళ్ళొత్తుకుంది జానకమ్మ. ఉత్తరం పత్రం లేకుండా పొద్దున్నే గుమ్మం ముందు ఆటో దిగుతున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయింది సుశీల. ఏంటమ్మా ఇంత హఠాత్తుగా వచ్చావు? ఉత్తరం రాస్తే బస్టాండ్కి మేము ఎవరన్నా వచ్చేవాళ్లం కదా. కూతుర్ని పట్టించుకోకుండా జానకమ్మ బొంగారంలా ఇల్లంతా కలియ తిరిగింది. పిల్లలింకా నిద్రలేవనట్లుంది అంది. అవునమ్మా, ఇవాళ వాళ్ళకి స్కూల్ లేదు, సెలవు. మరి మీ ఆయనేడే? ఆయన లేరమ్మా. రాత్రి ఇంటికి రాలేదా? ఏదో క్యాంపు పని. మీ ఆయనది క్యాంపులు తిరిగే ఉద్యోగం కాదు కదే సుసి. నా దగ్గర అబద్ధం ఆడుతున్నావా? కష్టం వస్తే చెప్పుకునేందుకు కన్న తల్లి కంటే నీకెక్కువ ఎవరున్నారే? కష్టమా? కష్టమేంటమ్మా నాకు? ఒసే సుసి, ఇంకా నా దగ్గర దాచకు. నాకంతా తెలిసింది. అల్లుడు ఎక్కడో చిన్నిళ్ళు పెట్టాట కదా, పగలు రాత్రి అక్కడే మకామంటగా. చిచి, ఎవరు చెప్పారు? చిన్నిళ్ళు నీకెలా తెలిసింది? అనుమానంగా చూసింది సుశీల. మీ ఆయన అంత ఘనకార్యం చేశాక తెలియకుండా ఉంటుందా? ఇంతకీ ఆ చిన్నిళ్ళు వ్యవహారం ఏంటి? ఎవత్తే అది? అమ్మా, ముందు నువ్వు ముఖం కడుక్కో, అంతా వివరంగా చెప్తాను. కాదు, సంగతి తెలుసుకుంటే గాని పచ్చి గంగ కూడా ముట్టను. ఇంతకీ ఎక్కడే ఆ చిన్నిళ్ళు? ఎవరే అది? మీ ఆయన అంతగా పుట్టలో వేసుకుంది? పెళ్లిగాని చేసేసుకున్నాడా? అయినా నీకేం తక్కువయిందే? పిండితే పాలు కారేలా ఉన్నావు. బంగారంలా 3 పిల్లలు. లక్షణంగా ఇంత పెద్ద ఇల్లు వాకిలి ఉండగా ఇంకో చిన్నిళ్ళ మీద మోజు పుట్టిందా? వేరే ఆడది ఈ వయసులో నీ మొగుడికి కావాల్సొచ్చిందా? రాని అల్లుణ్ణి కడిగేస్తాను. జానకమ్మ వీరంగం చేసింది. తల్లి ఆవేశం చూసిన సుశీల పకపక నవ్వింది. అమ్మా, నీకెవరు ఏం చెప్పారో గాని అంతా తారుమారుగా ఉంది. ఇంతకీ మీ ఆయన చిన్నిళ్ళు? అమ్మా, ఆయన చిన్నిళ్ళు పెట్టిన మాట నిజమే. కాని మీరందరూ అనుకునేలాంటి చిన్నిళ్ళు కాదది. సిటీకి చాలా దూరంగా ఔట్స్కట్స్ లో ఘాట్ రోడ్డుకి 5-6 మైళ్ల దూరంలో ఆ మధ్య చవకగా ఉన్నాయని మేము చిన్న స్థలం కొన్నాము. మా వారి స్నేహితులు కూడా అక్కడ స్థలాలు కొన్నారు. కొని 6 ఏళ్లవుతోంది. అక్కడ కొత్తగా మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు కడుతున్నారు. ఈ సంవత్సరం నుంచి ఆ కాలేజీలు పనిచేస్తాయట. దాంతో అక్కడ ఇళ్ల స్థలాలకి డిమాండ్ వచ్చింది.
లెక్చరర్స్ స్టూడెంట్స్కి ఇళ్ల అద్దెలకి కావాల్సొస్తున్నాయని అందరూ ఇల్లు కడుతున్నారు. ఎవరు ఆక్రమించుకోకుండా మా స్థలంలో మేం కూడా చిన్న ఇల్లు కడుతున్నాము. ఇప్పుడు ఈ ఇల్లు 6 గదుల పెద్దిల్లు కదా, కాని అక్కడ 3 గదులతో కడుతున్నాము. చిన్న వంటిల్లు, చిన్న పడక గది, ఒక హాలు, అంతే. స్థలం కూడా చిన్నదే. చుట్టూ మొక్కలు పెట్టుకుందుకు కాస్త జాగా ఉంది. ప్రహరీగా ఇనపతీగలు చుట్టిస్తున్నాము. మా ఆయన గవర్నమెంట్ ఉద్యోగి. అయినా సైడుగా ఏదో స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తున్నారు. లాభాలు బాగా వచ్చాయి. ఆ డబ్బుతోనే ఇల్లు కడుతున్నాము. అయితే గవర్నమెంట్ ఉద్యోగులు వ్యాపారం చేస్తే ఏదన్నా పై అధికారుల నుంచి మాట వస్తుందని ఆ విషయం దాచాము. ఆ చిన్నిల్లు నా పేరు మీద కడుతున్నారమ్మా. పిల్లలు చిన్నవాళ్లు, ఇవేమీ వాళ్లకి చెప్పలేదు. నాన్నెక్కడికి వెళ్లారంటే చిన్నింటికి అని చెప్పాను. అలాగా? జానకమ్మ ముక్కు మీద వేలేసుకుంది. సుశీల పకపక నవ్వింది. ఇరుగు పొరుగులు గుసగుసలాడుకుంటున్నారని తెలుసు. అయినా ఇంకో ఇల్లు కట్టుకుంటున్నావంటే ఏడ్చి చేస్తారని నేను వాళ్ల వాగుళ్ళు పుకార్లు విననట్లుగా ఊరుకున్నాను, అంతే. అయితే ఈ విషయం నీదాకా వచ్చిందన్నమాట అంది సుశీల మళ్లీ పకపక విరగబడి నవ్వుతూ. పెళ్ళే 15 ఏళ్లయింది, 3 పిల్లలు. పైగా మాది ప్రేమ పెళ్లి. ఆయన అలాంటి పని చేస్తారని నువ్వెలా అనుకున్నావమ్మా? ఇవాళ పిల్లలకి సెలవు. చిన్నిల్లు 3 వంతులు కట్టడం పూర్తయింది. రోజు ఇక్కడి నుంచి వెళ్లాలంటే కష్టమని ఆయన అక్కడే ఉండి కట్టిస్తున్నారు. ఆఫీసుకు కూడా సెలవు పెట్టారు. మా వారి స్నేహితుడికి కారుంది. ఆయన కూడా అక్కడ ఇల్లు కడుతున్నాడు. 10ంటికి ఆవిడ పిల్లలు కారులో ఇక్కడికొస్తారు. మేమంతా కలిసి మా చిన్నిల్లు చూడటానికి వెళ్తున్నాము. సమయానికి నువ్వు వచ్చావు కదా, చూద్దువుగాన్రా. ఏం కడగదలుచుకున్నావో మీ అల్లుడిని అక్కడే కడిగేసే అంటూ మళ్లీ పడి పడి నవ్వటం మొదలుపెట్టింది సుశీల. కూతురు తనను చూస్తూనే గావురమంటూ అల్లుకుపోతుందనుకున్న జానకమ్మకి కూతురు పడి పడి నవ్వుతుంటే అంతా ఏదో మాయలా అనిపించి తెల్లమొహం వేసింది. లోపల సంతోషపడింది కూడా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.